హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 గాను ర్యాంకులు ప్రకటించింది. మరి ఈ యొక్క ర్యాంకుల్లో ఏ దేశానికి ఫస్ట్ ర్యాంక్ లభించింది, ఇండియాకి ర్యాంక్ ఎంత, పాకిస్తాన్ అయితే చాలా లీస్ట్ అయిపోయింది. మరి టాప్ 10 కంట్రీస్ ఏమున్నాయి, లీస్ట్ కంట్రీస్ ఎక్కడున్నాయి, ఇండియా ప్రజెంట్ 2025 ర్యాంక్ ఎంత, లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎంత, మరి దీంట్లో అప్ అండ్ డౌన్ అయినా ఉందా, కంప్లీట్గా చూడబోతున్నాం. అయితే ఇదేమంటే ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ లీస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్ అనమాట. ఇది అంటే ఈ ఇండెక్స్ అనేది టాప్గా ఏ కంట్రీస్ ఉన్నాయి, లీస్ట్గా ఏ కంట్రీస్ ఉన్నాయి అనేసి ఇది రిపోర్ట్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇండెక్స్ పేరే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. అంటే ఇక పాస్పోర్ట్ ఏ దేశం యొక్క పాస్పోర్ట్ ఉంటే దానికి అధికంగా వాల్యూ ఉంటుంది, ఎన్ని కంట్రీస్ ప్రయాణించవచ్చు ఒక వీసాతో, ఇవన్నీ కూడా రిపోర్ట్ ఇది రావడం జరిగింది. మరి చూద్దాం. మరి పాకిస్తాన్ అనేది దాని యొక్క పాస్పోర్ట్ ఇండెక్స్ ఘోరంగా పడిపోయింది. దాని యొక్క ర్యాంక్ లీస్ట్లో ఉందన్నమాట. మరి లీస్ట్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, మరి పాకిస్తాన్ ఎక్కడ ఉంది అది కూడా చూడబోతున్నాం. అయితే పాకిస్తాన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇది అతిపెద్ద కంట్రీ, అతిపెద్ద జనాభా ఉన్నప్పటికీ మనతో పోటీ పడాలనుకున్నప్పటికీ అది ఆల్మోస్ట్ యెమెన్ ర్యాంక్ ఈక్వల్గా చేరుకోవడం జరిగిందనమాట. ఓకే, మరి ఈ యొక్క పాకిస్తాన్ వీసా ఉంటే కేవలం 33 కంట్రీస్ 3 పంగనాలు పెట్టుకోవచ్చు, 3 పంగనామాలు. సో మూడు సో కేవలం పాకిస్తాన్ యొక్క పాస్పోర్ట్తో కేవలం 33 కంట్రీస్ మాత్రమే ఫ్రీ వీసా లభిస్తుందన్నమాట. అయితే యాజ్ యూజువల్గానే సింగపూర్ అనేది తిరిగి టాప్లో నిలిచింది. సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే అది ఇక వీసా ఫ్రీ కంట్రీస్ మొత్తం ఇది 195 ఫ్రీ కంట్రీస్లో పోతుంది అనమాట. సింగపూర్ ర్యాంక్ టాప్ 195 వీసా ఫ్రీ కంట్రీస్ అనమాట. అంటే 195 కంట్రీస్లో ఇది ఈ యొక్క వీసా పట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. మరి చూస్తే ఇక తర్వాత ర్యాంక్ జపాన్కి పోయింది. సెకండ్ ర్యాంక్ గోస్ టు జపాన్. థర్డ్ ర్యాంక్లో మళ్ళీ చాలా కంట్రీస్ ఉన్నాయి, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ కూడా థర్డ్ ర్యాంక్లో ఉన్నాయి. ఒకటి ఫ్రాన్స్ ఉంది, జర్మనీ ఉంది, ఇటలీ ఉంది, స్పెయిన్ ఉంది. క్లోజ్లీ బిహైండ్ టు సింగపూర్ అనమాట. ఇది ఉంటే 192 కంట్రీస్. 195 ఉంటే ఎవరిది సింగపూర్. మరి జపాన్ అయితే 192 కంట్రీస్. ఈ కంట్రీస్ ఏంటంటే 192 కంట్రీస్. జపాన్ 193, సింగపూర్ 195 కంట్రీస్ అనమాట. సో అది చూస్తే మరి లీస్ట్లో ఏ పడిపోయినంటే ఇరాక్ యొక్క ర్యాంక్ 104. ఇరాక్ యొక్క ర్యాంక్ 104. సిరియా యొక్క ర్యాంక్ 105 ఉందన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ లీస్ట్లో ఉంది, కేవలం లీస్ట్ 106 అనమాట. మరి సోమాలియా వచ్చేసి 102. మరి బాటమ్ ర్యాంక్స్ చూస్తే ఒకసారి, సో బాటమ్ ర్యాంక్స్ లీస్ట్ చూస్తే ఉండే మనకి ఏమంటే ఫస్ట్ ఉండేది మనకు ఆఫ్ఘనిస్తాన్ 106, 105 సిరియా, 104 ఇరాక్, 103 పాకిస్తాన్. అంటే లీస్ట్ నుంచి 4దని చెప్పచ్చు మనం. మరి 102 వచ్చేసి సోమాలియా, 102 సోమాలియా అనమాట. మరి ఈ యొక్క సింగపూర్ ఉంటే మొత్తం మరి టాప్ అనమాట. మొత్తం 195 కంట్రీస్ దీంట్లో అంటే ఫ్రీ వీసా కంట్రీస్ అనమాట. మొత్తం 227 డెస్టినేషన్స్ అనమాట. అంటే అన్ని చోట్లకు వెళ్ళొచ్చు సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే. సో 195 కంట్రీస్ అయితే 227 డెస్టినేషన్స్ అనమాట. సో జపాన్ సెకండ్ ర్యాంక్ 193 ఫ్రీ వీసా కంట్రీస్. ఇదేమో 195 ఫ్రీ వీసా కంట్రీస్ అయితే జపాన్ రెండో ప్లేస్ నిలిచింది 193 కంట్రీస్. అయితే మనకు ఇప్పుడు కావాల్సింది ఇండియాకి ర్యాంక్ ఎంత, ఇది మనకి ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైనా సరే టాప్ 3 కంట్రీస్ ఏమున్నాయి, లీస్ట్ కంట్రీస్ ఏమున్నాయి, అందులో ఇండియాకి ర్యాంక్ ఎంత ఉంది, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మరి ఇండియా అయితే ఈసారి మళ్ళీ తిరిగి స్లిప్స్ డౌన్ బై 5 ర్యాంక్స్, 5 ర్యాంకులు కిందకి పడిపోయింది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 2024తో పోల్చుకుంటే 2025లో ఇండియాకి ర్యాంకు 5 ర్యాంకులు డబక్కన పడిపోయింది. మరి ఇప్పుడు మనకి ర్యాంక్ ఏంటంటే 85 ర్యాంక్, 85th ర్యాంక్. మన యొక్క పాస్పోర్ట్ ఉంటే, ఇండియాకి పాస్పోర్ట్ ఉంటే మొత్తం 57 కంట్రీస్కు మనం ఫ్రీగా తిరిగి రావచ్చు. ఇండియా పాస్పోర్ట్ బేస్ చేసుకుంటే మొత్తం 57 కంట్రీస్తో మనం పోయి రావచ్చు అనమాట. ఓకే, మరి 2024 మనకి ర్యాంక్ ఎంత అంటే 80 ర్యాంకు. 2024 మనకి ర్యాంక్ ఎంత అంటే మనకి ర్యాంకు 85. అంటే 5 ర్యాంకులు స్లిప్ డౌన్ అయిపోయింది, 5 ర్యాంకులు మనకు పడిపోయింది. మరి ఇప్పుడు మనకు కావాల్సిందేమంటే లీస్ట్ కంట్రీ చూసాం, ఇండియా ర్యాంక్ చూసాం. మరి మనకు అందరికి ఆతృత ఉంటుంది ఫస్ట్ ఏమున్నాయనేసి.
అందులో చూస్తే మనకు యుఎస్ఏ యొక్క ర్యాంక్ ఎంత, 9th ర్యాంక్, యుఎస్ఏ యొక్క ర్యాంక్ 9th. దీని యొక్క పాస్పోర్ట్తో మనం 186 కంట్రీస్లో మనం ఫ్రీ వీజా కంట్రీస్ మనం చేరిపోవచ్చు. మరి టాప్లో ఏమున్నాయి, టాప్ 10 ఏముందంటే ఫస్ట్ వన్ సింగపూర్. యాజ్ యూజువల్గానే సింగపూర్ టాప్ నిలుస్తూ ఉంది. సింగపూర్ పాస్పోర్ట్తో 195 ఫ్రీ వీజా కంట్రీస్ ఉంటాయన్నమాట. జపాన్తో అయితే 193 కంట్రీస్ పోవచ్చు. ఫ్రాన్స్ 192 కంట్రీస్, జర్మనీ 192 కంట్రీస్, 3rd ర్యాంకే. మళ్ళీ స్పెయిన్ 192 కంట్రీస్, ఇటాలీ 192 కంట్రీస్, సౌత్ కొరియా 192 కంట్రీస్, దెన్ ఫిన్లాండ్ 192 కంట్రీస్. ఇవన్నీ కూడా 3rd. ఒకటే ఫస్ట్ ర్యాంక్ సింగపూర్, 2nd ర్యాంక్ జపాన్, 3వ ర్యాంకులో ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, సౌత్ కొరియా, ఫిన్లాండ్ ఉన్నాయన్నమాట. సో అమెరికా ర్యాంకు 9th ర్యాంక్. ఇది మనకు రాబోయే ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా ఇండెక్స్ మీద బిట్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఇండెక్స్ ఏ ఇండెక్స్ వచ్చినా కూడా మనం చూడాల్సింది ఏమంటే టాప్ 3 ఏమున్నాయి, లీస్ట్ 3 ఏమున్నాయి, ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.